నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రేక్షకులు లేక వెలవెలబోతున్న సినిమా థియేటర్లు ఖర్చులు కూడా వెళ్ళలేని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న థియేటర్ల దీన స్థితిపై మా సిటీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్ ఇంటికి కన్నాలు వేసి నేరములకు పాల్పడుతున్న దొంగల ముఠ అరెస్టు బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు బైకు ఎల్ఈడి టీవీ హోమ్ థియేటర్ గిటార్లు స్వాధీనం సాంస్కృతిక రంగంలో మేలుకొలుపు మేలి మలుపు ఇష్టం కళ కోసం కాదు ప్రజల కోసం ఇష్ట ఆవిర్భావ దినోత్సవ సభలో వక్తల వెల్లడి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని తన వాహనంలో దవాఖానకు తరలించి మానవత్వం చాటుకున్న రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పోలీస్ పహారాలో మంత్రి మండలం నాగేపల్లిలో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులు అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మూలంగా మనలో అశేష శక్తి ఆవహిస్తుంది శ్రీ కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు వెల్లడి ప్రేక్షకులు లేక వెలవెలబోతున్న సినిమా థియేటర్ ఖర్చులు కూడా వెళ్ళలేని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న థియేటర్ల దీన స్థితిపై మా సిటీ న్యూస్ అందిస్తుంది ఓ స్పెషల్ రిపోర్ట్. ఒకప్పుడు ప్రేక్షకులతో కలకలలాడిన సినిమా థియేటర్లు ఇప్పుడు కొత్త సినిమాలకు సైతం కొద్ది మంది ప్రేక్షకులు రావడం చూస్తుంటే ఇక సినిమా థియేటర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇక పెద్ద సినిమాల హీరోలు విడుదలైతే తప్ప ప్రజలు సినిమా థియేటర్లకు పెద్దగా రావడం లేదు. ఆ సందడి కూడా వారం రోజుల వరకే ఉంటుంది. పెద్ద హీరోల సినిమాలు సైతం సినిమా బాగుందని మౌత్ టాక్ వస్తేనే వారం రోజుల వరకు సందడి ఉంటుంది, లేదంటే 2 రోజుల్లోనే చాప చుట్టేస్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన ఓటీటీ ఫ్లాట్తో ప్రజలు సినిమా థియేటర్లకు వచ్చి సినిమాలను చూడడానికి ఇష్టపడడం లేదనేది నగ్న సత్యం. ఇటీవల పెరిగిన టికెట్ ధరలు కూడా ప్రేక్షకులకు భారం కావడంతో కుటుంబ సమేతంగా సినిమాకు వస్తే 1000 రూపాయల వరకు టికెట్ల రూపేణా 500 రూపాయలు ఇతర ఖర్చులు అవుతుండడంతో ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడడానికి ఇష్టపడడం లేదనేది అర్థమవుతుంది. ఇక చిన్న సినిమాలు అయితే పూర్తిగా థియేటర్లలో ఆడే పరిస్థితులు కూడా లేవు. గోదావరి ఖనిలోని సినిమా థియేటర్ల ఆక్యుపెన్సీ దాదాపు 800 సీట్ల కెపాసిటీ ఉండగా నిన్ననే విడుదలైన రాజు యాదవ్కు మొదటి రోజున మొదటి ఆటకు 80 టికెట్లు, ఈరోజు విడుదలైన లోమీ సినిమాకు మొదటి రోజున మొదటి ఆటకు 50 టికెట్లు అమ్ముడుపోయాయంటే సినిమా థియేటర్ల పరిస్థితి ఎలా ఉందో మనకు ఇట్టే అర్థమవుతుంది. కనీసం కరెంటు ఖర్చులు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో థియేటర్ యజమానులు థియేటర్లను రన్ చేస్తున్నారు. ఇలా అయితే థియేటర్లు చాలా వరకు మూతపడే ప్రమాదం ఉందని ప్రభుత్వం థియేటర్ల విషయంలో ఆలోచించి ప్రభుత్వంకు కట్టే ట్యాక్స్లో కొంత మాఫీ చేయాలని, సినిమా థియేటర్లను కాపాడుకోవడానికి వర్కర్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెద్ద హీరోలు సైతం తమ ఇమేజ్ కోసం 2 సంవత్సరాలకు ఒక్క సినిమా రిలీజ్ చేయడం కాకుండా సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేయాలని థియేటర్ యజమానులు వర్కర్లు కోరుకుంటున్నారు. పెద్ద సినిమాలతోనే సింగిల్ థియేటర్లు గడ్డుకాలం నుంచి బయటపడే అవకాశం ఉందని, మళ్ళీ ప్రేక్షకులతో కొంతైనా థియేటర్లు కలకలలాడే అవకాశాలుంటాయని, ఆ రోజులు రావాలని థియేటర్ యజమానులు వర్కర్లు ఆశిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లు చిన్న సినిమాల వలన నడవడము పూర్తిగా కష్టతరం అయిపోయినది. కావున ఈ పెద్ద సినిమా హీరోల సినిమాలు 2 సంవత్సరాలకు ఒకసారి సినిమా రావడం వలన
పెద్ద హీరోలు సినిమాలు 2 సంవత్సరాలకు ఒకసారి రావడం వలన థియేటర్లు ప్రేక్షకులు పెద్ద సినిమాలకే రావడం జరుగుతుంది. చిన్న సినిమాలకు అసలు ప్రేక్షకులు రావడం జరగట్లేదు. పెద్ద హీరోలు దయచేసి వాళ్ళు సంవత్సరానికి 2 సినిమాలు చొప్పున తీస్తే థియేటర్లు కొద్దిగా కలకాల జనాలతోటి కలకలాడతాయని మేము కోరుకుంటున్నాం. అలానే ఓటీటీ వలన కూడా ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలా తగ్గించేశారు. అందరూ ఏదైనా ఓటీటీలో ఇంట్లో చూడడానికి ఇష్టపడుతున్నారు, థియేటర్లో రావడానికి బాగా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ప్రభుత్వము థియేటర్లకు ఏదైనా వెసులుబాటు కలిగిస్తే థియేటర్లు కూడా సకాలంలో నడవడానికి కానీ అందులో ఉన్న సిబ్బందికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారని ఇది కొద్దిగా ప్రభుత్వం మాకు సహాయం చేయాలని మేము థియేటర్ల తరఫున వేడుకుంటున్నాం. ఇంటికి కన్నాలు వేసి నేరములకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్టుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. మంచిర్యాల, హాజీపూర్, ట్రిపుల్ సి నస్పూర్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులు మోటార్ సైకిళ్లతో పగటిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను గమనిస్తూ రాత్రిపూట ఇనుప రాడ్లతో ఇంటి తాళాలను పగలగొట్టి దొంగతనాలు చేస్తూ తాను చేసిన దొంగ సొత్తును మధుకర్ అనే నేరస్తుని ద్వారా అమ్మి వచ్చిన మొత్తం డబ్బును పంచుకొని వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారని తెలిపారు. ఇలా దొంగతనం చేసిన దొంగ సొత్తును కరీంనగర్ వెళ్లి అమ్ముటకు అందరూ కలిసి గాంధీనగర్లోని తాటికొండ స్వామిశరణ్ అలియాస్ మున్నా ఇంటి వద్ద ఉన్నారన్న నమ్మదగిన సమాచారంతో వెళ్లి నిందితులను పట్టుకొని విచారించగా వారు చేసిన దొంగతనంను ఒప్పుకున్నట్లు సిపి తెలిపారు. అలాగే రామకృష్ణపూర్, బెల్లంపల్లి, మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంగతనాలు చేసిన ఆభరణాలని మంచిర్యాలలో అమ్ముదానికి ఈరోజు మంచిర్యాలకు రఘు ఆటోలో వెళ్తుండగా క్యాతన్పల్లి ఎక్స్ రోడ్ వద్ద పోలీస్ వారి వాహన తనిఖీ చూసి ఆటోని వెనక్కి తిప్పి తిరిగి పారిపోతుండగా పోలీస్ వారికి అనుమానం వచ్చి వారిని వెంబడించి కుర్మపల్లి ఎక్స్ రోడ్ వద్ద పట్టుకొని విచారించగా వారు చేసిన దొంగతనంలను ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు. దొంగతనానికి పాల్పడిన వారు పాకిడి కార్తిక్, తాటికొండ స్వామిచరణ్, పుప్పాల రాహుల్, గన్నారం మధుకర్, కుర్సింగ్ ఈశ్వర్, మడావి రాము, వెద్మ ప్రవీణ్గా సిపి వెల్లడించారు. దొంగతనానికి పాల్పడిన వారి వద్ద నుంచి బంగారం ఆభరణాలు, వెండి ఆభరణాలు, బైకు, ఎల్ఈడి టీవీ, హోమ్ థియేటర్, గిటార్ మొత్తం 11,72,000 విలువ గల వస్తువులను స్వాధీనం చేసుకున్నామని సిపి తెలిపారు. పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మీకు డిస్ప్లే చేసిన వస్తువులని రికవర్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం టోటల్గా గోల్డ్ వర్త్ ఆఫ్ 9,22,000, సిల్వర్ వర్త్ ఆఫ్ 60,000, బైక్ వర్త్ ఆఫ్ 50,000, ఎల్ఈడి టీవీ, హోమ్ థియేటర్ 1,20,000, గిటార్ ఒకటి కూడా ఉంది, అది 20,000. మొత్తము 11,72,000 వర్త్ ఆఫ్ స్టోరేజ్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ జరిగింది. దీంట్లో మా టీం మొత్తంలో ఎస్ఐ రమేష్ మంటం బెల్లంపల్లి, ఎస్ఐ ఆర్కేపురం, సిసిఎస్ టీము, తర్వాత సిఐ మంచిర్యాల అండ్ వాళ్ళ యొక్క స్టాఫ్, తర్వాత ఇద్దరు డీసీపీలు ఆధ్వర్యంలో క్లూస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇద్దరు ఏసీపీలు, బెల్లంపల్లి ఏసీపీ మిస్టర్ రవి అండ్ మంచిర్యాల ఏసీపీ మిస్టర్ ప్రకాష్, వీళ్ళు ఆధ్వర్యంలో ఈ యొక్క రికవరీస్ తర్వాత ఈ యొక్క అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. సాంస్కృతిక రంగంలో మేలుకొలుపు, మేలి మలుపు. ఇష్టా అని కళ కోసం కాదు ప్రజల కోసమని ఇష్టా నాయకులు కె స్వామి, సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజులు అన్నారు. శనివారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ 81వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా నాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనుమల రాజమౌళి పతాక ఆవిష్కరణ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం రాకముందు ముంబై నగరంలో 1943 మే 25న ఇఫ్టా ఆవిర్భవించిందని, అప్పటి నుంచి నేటి వరకు దేశంలో, రాష్ట్రంలో పాలక ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ పోరాటాలకు సంసిద్ధం చేయడం జరిగిందని వారు తెలిపారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతోమంది కళాకారులు ఇఫ్టాలో భాగస్వాములై ముందుకు తీసుకెళ్లడం జరిగిందని, ముఖ్యంగా మన ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా నాట్య మండలి పేరుపై తెలంగాణలో నైజాం పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలను కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ పోరాటాలకు సిద్ధం చేయడం జరిగిందని వారన్నారు. అదేవిధంగా ప్రజా సమస్యలపైన కళాకారులు అనేకమైన గీతాలను రచించి తమ గళాల ద్వారా ప్రజలను, కార్మికులను చైతన్యం పరిచేందుకు మా భూమి, వీధి భాగోతం లాంటి కళలను ప్రదర్శించడం జరిగిందని, ఈ ప్రజా నాట్య మండలిలో సభ్యులుగా ఉన్నటువంటి ఎంతోమంది కళాకారులు నాగభూషణం, మాధాల రంగారావు, అల్లు రామలింగయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, టి కృష్ణలు ప్రజానాట్య మండలిలో పనిచేసిన వీరంతా ఇఫ్టా సభ్యులుగా సినీ కళాకారులుగా కొనసాగారని వారు తెలిపారు. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ అనే ఒక సాంస్కృతిక సంస్థ ఆవిర్భవించింది. అంటే మనకిక్కడ తెలంగాణలో, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ప్రజానాట్య మండలి అని ఏ విధంగానైతే పిలుచుకుంటున్నామో అట్లా దేశవ్యాప్తంగా ఏర్పడినటువంటి సాంస్కృతిక సంస్థ ఇఫ్టా. దానికి అనుబంధంగా అనేక సంస్థలు అన్ని రాష్ట్రాల్లో, దాదాపు 29 రాష్ట్రాల్లో కూడా ఇఫ్టా శాఖలు ఉన్నాయి. అయితే రకరకాల పేర్లతో ఉన్నాయి. కానీ అఖిల భారత ప్రజానాట్య మండలి అనదగిన సంస్థ ఏదైనా ఉన్నదంటే అది ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్. ఆనాడు మన దేశానికి స్వాతంత్రం రాలేదు కాబట్టి స్వాతంత్రం కావాలని, సాంస్కృతిక రంగంలో ఒక రకమైన చైతన్యం రావాలని, అట్లాగే అందరికీ సామాజిక సమానత్వం ఉండాలని కళాకారులందరినీ సమీకరించి ఆ రోజు హిందీ సినీ పరిశ్రమలో కావచ్చు, మన తెలుగు సినీ పరిశ్రమలో కావచ్చు, లేదా సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి పౌరాణిక, జానపద, సాంఘిక కళారంగానికి సంబంధించి ఒక గొప్ప దార్శనికతను, ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి సంస్థ ఇఫ్టా. ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతిలో మన రాజ్యం ఉన్నప్పుడు అసలు ఏ సంఘం పెట్టుకోవడానికి కూడా వీలు లేదు. ఈ సంస్థ నాయకుల మీద కూడా నిర్బంధం ఉన్నది ఆ రోజు. ఈ సంస్థ ఎందుకు అంటే ఇక్కడ తెలంగాణలో నిజాముకు వ్యతిరేకంగా మా భూమి నాటకం ఆడితే కళాకారులను తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ముందడుగు నాటకం వేస్తే తీసుకుపోయి అరెస్ట్ చేశారు. లేదా బుర్ర కథలు చెప్తే, జముకుల కథలు చెప్పి
రైతులను కూలీలను చైతన్యపరిస్తే తీసుకువెళ్ళి అరెస్ట్ చేశారు. కాబట్టి నిర్బంధాన్ని ఎదుర్కొన్న సంస్థ కూడా ఇప్టా. మన ప్రజానాట్య మండలి వల్లనేనని ఈ సందర్భంగా గుర్తు చేసుకోక తప్పదు. మరి అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలకు ఊపిరిలూదిన ప్రజానాట్య మండలి గోదావరి కనిలో కూడా అనేకమైన కళారూపాలకు నిలయంగా ఉండేది. మరి ఆ రోజుల్లో 1980 దశకంలో నేను కూడా ఒక కళాకారునిగా డప్పు కళాకారునిగా ఉండి 85 వరకు అనేకమైనటువంటి శివాలమ్మ లాంటి వీరంగ నృత్య నాటికలు కూడా నేను నటించిన సందర్భం ఉంది. మరి ఆ రోజు జాగబన్న దాన్ని రచించి అనేక చోట్ల కూడా ఆ కళా ప్రదర్శన చేయడం జరిగింది. శివాలమ్మ అంటే ముఖ్యంగా ఇందిరాగాంధీకి సంబంధించిన ఆమె చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆ శివాలమ్మ రాయడం జరిగింది జాగబన్న. అందులో ఒక వంతకునిగా మేము కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇఫ్టాలో పనిచేసి అమరులైన కళాకారులకు సమావేశం 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ప్రజా నాట్య మండలి కళాకారులు తమ పాటలతో ఉత్తేజపరిచారు. గరికపాటు రాజారావు ఆశయాల పునాదిపై గరికపాటు రాజారావు ఆశయాల పునాదిపై గరికపాటు రాజారావు ఆశయాల పునాదిపై గరికపాటి రాజారావు ఆశయాల పునాదిపై ఎందరో 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 ఉత్తమ నటులను అందించిన సౌదమిది ప్రజల గుండె సౌవడి ప్రజానాట్య మండలి ప్రజల గుండె సౌవడి ప్రజానాట్య మండలి ప్రజల గుండె సౌవడి ప్రజానాట్య మండలి ప్రజల గుండె సౌవడి ప్రజానాట్య మండలి. ప్రజా నాట్య మండలి నగర కార్యదర్శి ఎజ్జా రాజయ్య అధ్యక్షత జరిగిన సమావేశంలో సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, తోడుపునూరి రమేష్ కుమార్, సూర్య, ఓదెమ్మ, పడాల కనకరాజు, కళారాజులు, సంబోధు కొమరయ్య, నూకల మొండయ్య, జూల మోహన్, ఆశాల రమ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని తన వాహనంలో దవాఖానకు తరలించి రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మానవత్వం చాటుకున్నారు. గోదావరికని జిఎం కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు ఆరెల్లి శ్రీనివాస్ తన కూతురు, 2 చిన్నపిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై ఎన్టీపీసీ మెటీరియల్ గేట్ ముందు యూ టర్న్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆరెల్లి శ్రీనివాస్ 3 ఏళ్ల మనవడి తలకు తీవ్ర గాయాలై రక్తపు మడుగులో ఉండగా అటువైపు నుంచి వెళ్తున్న కందుల సంధ్యారాణి తన వాహనాన్ని ఆపి బాధితులను పరిస్థితి చూసి హుటాహుటిన అంబులెన్స్కి ఫోన్ చేస్తే 25 నిమిషాలలో ఉంటామని చెప్పారు. పరిస్థితి విషమించేలా ఉందని తన వాహనంలోనే వాళ్ళని ఎక్కించుకొని సింగరేణి ఆసుపత్రి సిబ్బందిని అలర్ట్ చేసి ఆసుపత్రిలో చేర్పించి బీజేపీ ఇన్ఛార్జి కందుల మానవత్వాన్ని చాటుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల బృందంతో మాట్లాడగా పరిస్థితి విషమంగా ఉందని, ఇంకా ఆలస్యమై ఉంటే ఘోరం జరిగి ఉండేదని హుటాహుటిన హైదరాబాద్ ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఇదిలా ఉండగా హెచ్కేఆర్ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎన్టీపీసీ గేట్ ముందు రాజు రహదారిపై బీజేపీ నాయకుల నిరసన చేపట్టారు. హెచ్ఆర్కే నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినదించారు. ఈ సందర్భంగా బీజేపీ రామగుండం నియోజకవర్గం కోఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్ మాట్లాడుతూ హెచ్ఆర్కే యాజమాన్యం రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం మూలంగానే నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలను కోల్పోతున్నారని వాపోయారు. హెచ్ఆర్కే యాజమాన్యం వెంటనే వదిలేసిన సర్వీస్ రోడ్డు నిర్మాణాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రామగుండం నుంచి గంగానగర్ వరకు ఈరోజు ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు నరకానికి ఒక సైన్ బోర్డు లాగా మన గోదావరి కానీ రామగుండం గంగానగర్ వరకు రోడ్లు మారినాయి. నిన్నటికి నిన్న ఆరెల్లి శ్రీనివాస్ అని చెప్పేసి ఒక సింగరేణి కార్మికుడు తన కుటుంబంతో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రమాదానికి గురైతే సరైన సమయంలో రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి గారు స్పందించి వారిని హాస్పిటల్ తీసుకుపోయిన ధర్మిల ఈరోజు వారి కుటుంబం సురక్షితంగా ఉండడం జరిగింది. కానీ కొద్ది నెలలుగా కొన్ని వందల యాక్సిడెంట్లు ఈ రోడ్ల మీద జరుగుతూ ఉన్నా కనీసం సేఫ్టీ మెజర్మెంట్ పాటించని ఈ హెచ్కేఆర్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరిని ఈరోజు మీ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. బీజేపీ రామగుండం మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సిలివేరు ఆంజనేయులు, దామరకుంట గణేష్, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు గాండ్ల స్వరూప, ఇదునూరి చిరంజీవి,
ఆలకుంట మహేష్, బూత్ అధ్యక్షులు జడల మనోహర్, ఇదునూరి శ్రీకాంత్, ఉప్పలంచ శ్రీనివాస్, గొల్లపల్లి సతీష్, జెల్ల నరేష్, కొసనూరి సతీష్, ఈదునూరి శ్రీకాంత్, మందపల్లి ప్రశాంత్, కుందారపు నరేష్ తదితరులు పాల్గొన్నారు. మంతిని మండలం నాగపల్లి గ్రామం ప్రధాన రహదారిపై శనివారం రోడ్డు వెడల్పులో భాగంగా పోలీసుల పహారా నడమ అధికారులు ఇండ్లను కూల్చివేసే పనులకు పూనుకున్నారు. నాగేపల్లిలో ఎలాంటి మార్కింగ్ లేకుండా దౌర్జన్యంగా రోడ్డు పక్కన ఉన్న మా ఇండ్లను, షాపులను కూల్చుతున్నారంటూ బాధిత ప్రజలు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అసలు ఆర్ఎండ్బి అధికారులు ఎవరూ లేకుండానే ప్రైవేటు కాంట్రాక్టర్ సహాయంతో పోలీసులను అడ్డాగా పెట్టుకొని దౌర్జన్యంగా మా షాపులను కూల్చడం జరుగుతుందని, ఇదేమిటని సిఐని ప్రశ్నిస్తే మాకు ప్రొటెక్షన్ కల్పించామన్నారు. మేం కల్పించామంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారని, ఇదంతా కుట్రపూరితంగానే జరుగుతుందని, నాగపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉండాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వాళ్ళు వస్తే కదా సార్, వాళ్ళు వస్తే కదా మాట్లాడడం. అంజేస్టాన్తో ఏం పని సార్? ఆయన మనం ఆర్ఎండ్బి ఏఈ గారు, డి గారు, ఈ గారు రావాలి కదా సార్. మీరు అడగండి. మాట్లాడుకోండి, ఆయన కొడుస్తా అంటే కొట్టించుకోండి, నాకు ఇబ్బంది ఏం లేదు. ఆయన ఆల్రెడీ మార్కింగ్ చేసినా మీకు చూపించడం జరిగింది. ఇంకా చూపించలేదు నాకు. ఇక్కడ పెట్టినాం దా అంటే కొలువు అని చెప్తున్నా నేను. ఇక్కడ వచ్చి కొలువు. కూలగొట్టినాక ఏం కంప్లైంట్ సార్? మీరు దగ్గరుండి కూలగొట్టిస్తాను, మీరు దగ్గరుండి కూలగొట్టిస్తాను. అవును సార్, మీకు లెటర్ ఇచ్చారు, మాకు ఇయ్యదా? అవును, ఆయన 33 ఫీట్లు ఎక్కడికి ఉన్నదో తీసేస్తాను. మేము సిద్ధంగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. ఏరి సార్, బాధ్యులు ఏరి ఎక్కడున్నారు? ఆర్ఎండ్బి రోడ్ వెడల్పులో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు ఆర్ఎండ్బి అధికారులు ఇక్కడ ఎవరు లేనప్పటికీ కూడా కేవలం ప్రైవేట్ కాంట్రాక్టర్ తోటి మరి పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి మా ఇల్లు కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనీసం మార్కింగ్ కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు మార్కింగ్ కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా కూలగొట్టడానికి ఒకవైపు ప్రజాప్రభుత్వం అని చెప్తారు, ఇక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నాయి. యూపీలో ఏ విధంగా అయితే మరి అక్కడ ప్రభుత్వాలు బుల్డోజర్లతో ఇల్లు కూలగొడతా ఉన్నారో, ఈరోజు ఇక్కడ నాగపల్లిలో కూడా అదే దృశ్యం ఇక్కడ పునరావృతం అవుతుంది. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మూలంగా మనలో అశేష శక్తి ఆవహిస్తుందని గోదావరికని శ్రీ కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు తెలిపారు. గోదావరికని కోదండ రామాలయంలో అంజన్న మాలధరణ ధరించి అర్ధమండలం మండల దీక్ష తీసుకున్న స్వాములు శనివారం రోజున ఆనవాయితీగా 24 గంటల ఏకాహం చేస్తూ హనుమాన్ చాలీసాను ఆగకుండా 24 గంటల పాటు పారాయణం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు రోజు భక్తి శ్రద్ధలతో ఉదయము సాయంత్రము స్వామివారిని దర్శనం చేసుకుంటూ మండలము అర్ధమండలం దీక్షను కొనసాగిస్తున్నారని, అందులో భాగంగా 24 గంటల హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని స్వాములు సంకల్పించారని, ఈరోజు ఉదయం 9:30కు ప్రారంభమైన పారాయణం
ఆదివారం ఉదయం 9:30 వరకు ఆపకుండా కొనసాగుతుందని తెలిపారు. భక్తులు ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరారు. జై శ్రీమన్నారాయణ. హనుమత్ భక్తులు మండలం రోజు నుంచి చిన్న హనుమత్ జయంతి నుండి ఏప్రిల్ 23వ తారీఖు నుంచి రేపు జూన్ 1వ తారీఖు వరకు పెద్ద హనుమత్ జయంతి వరకు మండల దీక్ష మరియు 21 రోజు దీక్షలు 11 రోజుల దీక్షలు 3 రకాలుగా తీసుకున్న స్వాములందరూ భవ్యంగా దివ్యంగా మన కోదండ రామాలయం గోదావరి గనిలో ఉదయము సాయంత్రము చాలా చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని రామచంద్రవారి ప్రదక్షిణాలు రామచంద్రవారి యొక్క భజనలు చేస్తూ ధరిస్తున్నారు. ఈరోజు ఈ మండల దీక్ష తీసుకున్న వారందరూ కూడా అర్ధమండలం మరియు 11 రోజులు మండలం తీసుకున్న దీక్ష అందరూ కూడా ఒకరోజు ఆనవాయితీగా 24 గంటలు ఏకాహం అని చెప్పి హనుమాన్ చాలీసా ఆగకుండా పారాయణం చేసే వారందరూ ఉన్నారు. బ్యాచులుగా వచ్చి కూర్చొని ఈరోజు 10 గంటల నుండి రేపు పొద్దున 10 గంటల వరకు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుంది. భక్తులందరూ ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొని మీరందరూ రామచంద్రుడి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలుగా ఉండాలని కోరుతూ సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోదావరికని 1 టౌన్ ఎస్ఐ సమ్మయ్య ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం గోదావరికని అశోక్ నగర్లోని వికే రెడ్డి టీ పాయింట్ వద్ద ప్రజలకు సైబర్ నేరాల పట్ల జరుగుతున్న మోసాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ప్రజలు ఎప్పటికప్పుడు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇటీవల ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగం పెరగడం వల్ల తరచుగా ప్రజలు మోసాలకు గురవుతున్నారని, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రేక్షకులు లేక వెలవెలబోతున్న సినిమా థియేటర్లు. థియేటర్ ఖర్చులు కూడా వెళ్లలేని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న థియేటర్ల దీన స్థితిపై మా సిటీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఇంటికి కన్నాలు వేసి నేరములకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్టు. బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, బైకు, ఎల్ఈడి టీవీ, హోమ్ థియేటర్, గిటార్లు స్వాధీనం. సాంస్కృతిక రంగంలో మేలుకొలుపు, మేలిమలుపు ఇష్టా. కళ కోసం కాదు, ప్రజల కోసం. ఇష్టా ఆవిర్భావ దినోత్సవ సభలో వక్తల వెల్లడి. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని తన వాహనంలో దవాఖానకు తరలించి మానవత్వం చాటుకున్న రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి. పోలీస్ పహారాలో మంతిని మండలం నాగేపల్లిలో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులు అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితులు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మూలంగా మనలో అశేష శక్తి ఆవహిస్తుంది. శ్రీ కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.